హాయ్ అండి, 3 కేక్స్ ఆర్డర్ వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవరు ఎలా ప్రిపేర్ చేశానండి చూడండి. ఫస్ట్ ఫ్లేవర్ వచ్చేసి వెనిలా అనమాట. 2 టైర్ కేక్ 2 kgs ఎలా ప్రిపేర్ చేశానంటే, ఫస్ట్ ఇది వచ్చేసి 1.5 బేస్ అనమాట. ఇది 1/2 kg కూడా బేస్ చేసి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి లేయర్స్లా తీసేసుకోవాలి. ఇలా లేయర్స్లా తీసేసుకొని బోర్డుకి క్రీమ్ అప్లై చేసుకొని లేయర్స్ తీసుకున్నాం కదా, లాస్ట్ లేయర్ వచ్చేసి ఫస్ట్ పెట్టుకోవాలి. షుగర్ వాటర్తో సోక్ చేసేసుకొని క్రీమ్ అప్లై చేసేసేయాలి. క్రీమ్ అప్లై చేసినప్పుడు ఫిల్లింగ్స్కి వైట్ చాకో చిప్స్ లేదంటే మనకి వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా, అది కూడా మనం వేసుకోవచ్చు. ప్రతి లేయర్కి కూడా క్రీమ్ అప్లై చేసిన తర్వాత మిల్క్ మేడ్ యూస్ చేస్తే కేక్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వెనీలాకి మ్యాక్సిమం ఫిల్లింగ్ ఇదే యూస్ చేస్తారు. మిల్క్ మేడ్, చాకో చిప్స్, అలాగే వైట్ కాంపౌండ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే వెనీలా కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. లేయర్కి కాంపౌండ్ మనం మిల్క్ మేడ్ యూస్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకున్నాం కదా. సెకండ్ లేయర్ ఎప్పుడైనా సరే కేక్ బేక్ చేస్తాం కదా, టాప్ మనకి డోమ్లా వస్తుంది కదా, ఆ డోమ్ వచ్చిన దాన్ని మనం సెకండ్ లేయర్గా పెట్టుకోవాలి. మిడిల్ లేయర్ని టాప్లో పెట్టుకుంటే కేక్ అనేది ఈవెన్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా అయితే మనం చేసుకోవాలి. సోక్ చేసుకొని క్రీమ్ మొత్తం చేసుకోవాలి. ఇది 2 టైర్ కేక్ కాబట్టి ఫస్ట్ కేక్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. క్రమ్ కోట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం సెట్ అయిపోద్ది అనమాట. కొంచెం సెట్ అవ్వాలి. ఇది 2 టైర్ కేక్ కాబట్టి ఇలా కంప్లీట్ చేసిన తర్వాత బాగా సెట్ అయిన తర్వాతనే మనం 1/2 kgని కూడా తీసుకెళ్ళి ఇలాగ కేక్ మీద ప్లేస్ చేయాలి. లేదంటే కూల్ అవ్వకపోతే కేక్ అనేది సింక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చూసారు కదా, కంప్లీట్గా కేక్ అనేది బాగా సెట్ అవ్వడం వల్ల మనకి ఎక్కడ కూడా సింక్ అయ్యే ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు కదా. సో కేక్స్ 2 టైర్ కేక్స్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలండి. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత రోజ్ నోజులతోని చుట్టూ కూడా రోజెట్స్ అని వేసేసాను. అలాగే కింద కూడా బార్డర్ అంతా కూడా ఈ విధంగా వేసేసుకొని క్రీమ్లో గ్రీన్ కలర్ మిక్స్ చేసుకొని వీటికి అక్కడక్కడ లీవ్స్ కింద ఇచ్చేసాను. వెనీలా ఫ్లేవర్ వచ్చేసి ఈ కేక్ ఆర్డరు 2 టైర్ కేక్ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. కేక్ నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. చెప్పాను కదా వీడియోలో 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయని. ఇది వెనీలా ఫ్లేవర్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ వచ్చేసి చాక్లెట్ అనమాట. చాక్లెట్ బేస్ అంతా కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను అంతా పెట్టలేదన్నమాట. బేసెస్ ప్రిపేర్ చేసుకొని మామూలుగానే ఫిల్ చేసేసుకొని క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఓన్లీ డెకరేషన్ మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సెకండ్ కేక్ వచ్చేసి చాక్లెట్ కేక్ అని చెప్పాను కదా. చాక్లెట్ కేక్ అయితే వాటిలో యూస్ చేసే గనాచా ఉంది కదా, ఆ గనాచాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ కేక్ ఎవరైతే బేకర్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా తెలుస్తుందండి. ఇంకే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇది చాలా బెస్ట్ అని చెప్పచ్చు. చెయ్యొచ్చండి తప్పకుండా. ఇంకేమైనా హెల్ప్ కానీ లేదంటే నేను చేసిన వీడియోస్లో మిస్టేక్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. చెప్పాను కదా, గనాచ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని. నేను చేసిన గనాచ్ అయితే ఇది. చాక్లెట్ కేక్ కంప్లీట్గా ఇలా ఫినిష్ చేసేసుకొని గనాచాని టాప్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దాంతో ట్రిప్పింగ్స్ అయితే ఇలా వేసేసాను అనమాట, లైన్స్ లాగా. కేక్ లుక్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా వేయడం వల్ల. అలాగే కేక్ బార్డర్ వచ్చేసి సింపుల్గా ఉండే దాంతో ఇచ్చేసాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే బార్డర్ ఇచ్చేసాను. చాలా వరకు ఎక్కువ మంది చాక్లెట్ కేక్ని ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఆర్డర్ ఇస్తూ ఉంటారండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్క టేస్ట్ ఫ్లేవర్ అనేది నచ్చుతుంది. నాకైతే ఎక్కువగా వెనీలాకే ప్రిఫర్ ఇస్తానండి. నాకు వెనీలా అంటేనే చాలా ఇష్టము. చూసారు కదా, కంప్లీట్గా బార్డర్ అయితే ఈ విధంగా ఇచ్చేసాను అనమాట. లుక్ వైజ్గా చూసుకుంటే ఈ లైన్స్ వల్ల చాక్లెట్ కేక్ అనేది చాలా లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇదైతే మ్యారేజ్కి ఇచ్చారనమాట ఆర్డరు. రోజ్ నోజులు ఉందని చెప్పాను కదా, రోజ్ నోజులతోనే మనము చుట్టూ కూడా ఇలాగా మోడల్ అనేది సింపుల్గా ఉండేలాగా చుట్టూ బార్డర్ లాగా పైన వేసేసాను అనమాట. రోజ్ నోజులతోనే ఈ బార్డర్ అయితే వస్తుంది టాపింగ్. ఇది వేసేసి కేక్ మరింత లుక్ కోసం ఏంటంటే చెర్రీస్ని యూస్ చేశాను అనమాట. ఈ చెర్రీస్ని ఇలా పెట్టేశాను. కంప్లీట్గా చాక్లెట్ కేక్ అనేది ఇలా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఇది పైనాపిల్ కేక్ చెప్పాను కదా, 3rd కేక్. ఇది లాస్ట్ ఫ్లేవరు పైనాపిల్ కేక్ అనమాట. ఇది మనకి అప్పటికప్పుడు ఎలా ఆర్డర్ ఇచ్చారనమాట. నేనైతే దీన్ని బేస్ అది ముందుకు ప్రిపేర్ చేసేసుకొని అప్పటికప్పుడు చేసేసాను. టాపింగ్కి వచ్చేసి
వెనిలా మామూలుగా న్యూట్రల్ జెల్స్ అవి ఉంటాయి కదా, న్యూట్రల్ జెల్స్లో కలర్ మిక్స్ చేసుకొని టాప్ వేసేసుకున్నాను. వైట్ అండ్ ఎల్లోతోని రోజెట్ చేసేసాను. కింద కూడా రోజ్ నోజులతోని చిన్న బార్డర్ అయితే ఇచ్చేసానండి. సింపుల్గానే చేశాను. అదే జెల్తో ఏమంటే లైన్స్లా ఇచ్చాను అనమాట. కొంచెం ప్లెయిన్గా అనిపించినట్టుందని చెప్పి నేనే ఇలా లైన్స్లా ఇచ్చేసాను. గణచ ప్రిపేర్ చేశాను కదా, మనం ఆ గణచ్తోని నేమ్స్ రాసుకోవచ్చు, ఇలా ట్రిప్పింగ్స్ వేసుకోవచ్చు. ఇలాగే చిన్న చిన్న ఏమైనా ఎక్కువగా ఏమైనా డెకరేషన్ వైజ్గా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ 3 లైన్స్ ఇచ్చేస్తే మరీ ఎక్కువగా ప్లెయిన్గా ఉండదు కదా అని చెప్పేసి ఇలా ఇచ్చేసాను అనమాట. టూత్ పిక్స్తోని ఆ 3 లైన్స్ మిడిల్లో నుంచి జస్ట్ ఇలా అంటే మనకు ఒక చిన్న మోడల్ లెక్క వస్తుంది అనమాట. కంప్లీట్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. చూసారు కదా, మధ్యలో నేమ్ అదైతే రాసేసి నేను కస్టమర్కి అయితే డెలివర్ చేసేసాను. 3 కేక్స్ ఆర్డర్ వచ్చేసి నేను కంప్లీట్ లుక్ ఈ వీడియోలో అంతా చూపించాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నేను చేసే వాటిలో మిస్టేక్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. నేను తెలియనిది ఏదైనా ఉంటే తెలుసుకుంటాను కదా. కేక్స్ కంప్లీట్గా అయితే ఇలా చేసేసానండి, 3 కేక్స్ కూడా. కేక్స్ నచ్చి వీడియో కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.